సెకండ్ ప్లేస్ వచ్చింది. కాంగ్రెస్ బీజేపీలు 2-3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సింది. అంటే ముస్లిం పోలరైజేషన్ జరిగింది, ఇటు హిందూ పోలరైజేషన్ జరిగింది. హిందూ పోలరైజేషన్ ఇంపాక్ట్లో ఉద్ధవ్ థాకరే సర్వనాశనం అయిపోయాడు. ఎందుకని? హిందువులు అతను నమ్మట్లేదు. ఇతను ముస్లిం ఓట్ల కోసం హిందువుల్ని దూరం చేసుకున్నాడు. రెండుకి చెడ్డరేవడయ్యాడు. ఒరిజినల్గా చెప్పాలంటే శివసేన వలన భారతీయ జనతా పార్టీ పూర్తి బలం పుంజుకుంది. ఇవాళ రోజున షిండేకి కూడా షాక్ ఇచ్చారు అక్కడ ప్రజలు. షిండే క్రిందటిసారి ఉద్ధవ్ థాకరే నుండి పార్టీని చీల్చుకుని ఎమ్మెల్యేలను తీసుకొచ్చి బీజేపీతో కలిసి, అంటే ఎట్లయితే కూటమిగా పోటీ చేసి బీజేపీ నుంచి విడిపడి ఉద్ధవ్ థాకరే వెళ్ళి మిగతా ఇద్దరితో జట్టు గట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఆ శివసేనని చీల్చి అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఇటు తీసుకొచ్చి షిండే, శరద్ పవార్ని చీల్చుకొచ్చి అజిత్ పవార్ తీసుకొచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది అక్కడ మార్పుకి ఆరంభం. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు, ఉద్ధవ్ థాకరే లాంటి కాదు అనుకుని ఒక పని. కానీ అక్కడ బీజేపీ ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించింది, ఈ మొత్తం మార్పుకు కారణమైన షిండే కదా అని షిండేకి సీఎం పోస్ట్ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా చేసిన ఫడ్నవీస్ని డిప్యూటీ సీఎంగా సర్దుకోమంది. పనిచేశాడు, ఎక్కడ ఎలాంటి వ్యాఖ్య లేదు. అతని నాయకత్వాన్ని ఒప్పుకున్నాడు, షిండే నాయకత్వాన్ని. ఫడ్నవీస్ సీన్ కట్ చేస్తే ఎలక్షన్ అప్పుడు పొత్తులో మళ్ళీ సేమ్, ఎవరెవరు ఎన్ని సీట్లో పోటీ చేయాలి ఎట్లాగా. తీరా చూస్తే అత్యధిక స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళిద్దరూ యాడింగ్ అక్కడ. కానీ తక్కువ సీట్లు వచ్చినటువంటి షిండే